ఇలా నేను చెప్పింది నిజమా కాదా మీరే చెప్పండి. ఖచ్చితంగా వీడియో అంతా చూసాక నిజమే అంటారు. చాలామంది వీడియోకి అయితే కనెక్ట్ అవుతారు. లేడీస్ ప్రెగ్నెంట్ అయ్యాక చాలామంది చూడటానికి రారు, పిల్లలు పుట్టాక కూడా చూడటానికి అయితే రారు. అది అలానో పడుతుంది, దాని బ్రతకది బ్రతకని అనేసి చాలామంది అయితే పట్టించుకోరు. ఏమైపోయినా పర్లేదు అన్నట్టు వదిలేస్తారు. పిల్లలు పుట్టాక కూడా వస్తే వాళ్ళ మీద ఎక్కడ బాధ్యత మోపేస్తామో అనేసి రారు చూడటానికి. కొద్ది రోజులు అయిపోయి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు పట్టుకొని వేలబడుతూ ఉంటావా, వాళ్ళందరినీ క్షమించేయాలి నువ్వు అంటారు. కానీ అవతల వాళ్ళకి మాత్రం అదే విషయాన్ని అసలు గుర్తు చేయరు, చెప్పరు కూడాను. నేనేమంటున్నానంటే, మన కష్టం టైంలో లేనప్పుడు మనం సుఖం టైంలో వాళ్ళు వస్తే మనం వాళ్ళని అంతే సంతోషంగా దగ్గరికి తీసుకోగలమా, అంతే సంతోషంగా వాళ్ళతో ఉండగలమా? ఏదో ఉండాలి కాబట్టి ఉంటాం, కానీ ఆడద ఏదైనా మర్చిపోతుందేమో కానీ తను కడుపుతో ఉన్నప్పుడు తనని ట్రీట్ చేసే విధానాన్ని మాత్రం చచ్చేంత వరకు మర్చిపోదు. పిల్లలు పుట్టాక అందరూ వచ్చేసి జడ్జ్ చేసేస్తూ ఉంటారు, త్వరగా లేవదు, పిల్లలు ఏంటి ఇలా పుట్టారు, పిల్లలు ఏంటి సన్నంగా ఉన్నారు, పిల్లలు ఏంటి లావుగా ఉన్నారు అని జడ్జ్ చేయడానికి చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం కష్టంలో ఉన్నప్పుడు రాలేనప్పుడు అవసరమా?